నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఫ్లవర్ ఎప్పుడైనా చూసారా మీరు? ఇది హిమాలయాల్లో ఉన్న టిబెట్లో ఉందంటండి. ఫ్లవర్ వికసిస్తుందంట. అక్కడ మాత్రమే 400 ఇయర్స్కి ఒక్కసారి అయితే ఫ్లవర్ వికసిస్తుందంటండి. దీని పేరు వచ్చి పగోడా పుష్పము, ఇంకో పేరు వచ్చి మహామేరు అంటండి. ఇది అయితే ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే వచ్చిందనమాట. షేర్ చేయండి. 400కి ఒక్కసారి మాత్రమే ఈ ఫ్లవర్ అనేది చూడగలుగుతాము. ఎన్ని తరాలు అయితే వెళ్తాయి, మన తరంలో అయితే వికసించింది అని చెప్పి షేర్ చేశారు. మీరు కూడా చూస్తారు కానీ ఇందులో యాడ్ చేశానమాట. ఇంకా వచ్చి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీను. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారండి. మేము కూడా బాగానే చేసుకున్నాము. బాగానే అంటే చాలా బాగా చేసుకున్నాము. మాకు దగ్గరలో జరిగే వినాయక చవితి టెంపుల్ ఉందన్నమాట, చిన్నది గుడి. ఇంకా అక్కడ కోసం అయితే ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తున్నారు. దానికోసం ఫ్లవర్స్ గుచ్చమన్నారనమాట. ఇంకా ఈవినింగ్ వెళ్ళేసి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ గుచ్చుతూ ఉన్నా అనమాట. ఇంకా అక్కడ గుచ్చే వాళ్ళు బయటకు వెళ్ళారు. నేనైతే ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు కదా. అందుకే వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత అయితే నేను ఒక షాట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ 30 kgs అంటండి. ఇంకా నేను మా ఫ్రెండ్ మేమిద్దరమే గుచ్చామన్నమాట. లాస్ట్లో ఇంకో ఇద్దరు వచ్చి హెల్ప్ చేశారు. ఇంకా ఇది వచ్చి అక్కడ ఉన్న టెంపుల్ అనమాట, వినాయకుడి గుడి. ఇది వరకు సంకటహర చతుర్దశికి అభిషేకం చేసినప్పుడు కూడా నేను మీకు చూపించాను. లోపల విగ్రహం చిన్నదనమాట. ఇంకా తర్వాత మార్నింగే 4కి అయితే లేచామన్నమాట. ఫస్ట్ లేవగానే ఇలా వాకలు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా ఇంటి ఎదురుగుండా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇసుక వేసుకున్నారనమాట. దాంట్లో వాటర్ అంతా అసలు నన్ను ముగ్గే పెట్టుకోనివ్వట్లేదు. అందులో వాటర్ అంతా నా ముగ్గులోకే వచ్చేస్తుంది. వర్షం తగ్గినా కానీ మా రోడ్డు అంతా చెమ్మగానే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత నిన్నైతే పాలవిల్లు అనేది రెడీ చేసుకుంటాం ముందు రోజు సాయంత్రమే. కానీ పువ్వుల దగ్గరికి వెళ్ళాం కదండి, ఇంకా చేసుకోలేదన్నమాట. ఇంకా మార్నింగ్ ఇలా నేను ప్రసాదాలు చేసుకుంటూ మా పెద్దవాళ్ళని లేపేసి అన్ని స్నానం చేసామనేసి వాడికైతే చెప్పామన్నమాట పాలవిల్ సెక్షను. ఇంకా మా వారైతే పాపం పైన కింద కూడా దేవుడి గుళ్ళు సర్దేస్తున్నారనమాట. ఆయన ఆ సెక్షన్లో ఉన్నారు. ఇంకా నేనేం చేయలేదు, ఎందుకంటే ఈరోజు 5th డే. ఈరోజు ఇంకా అన్నీ కొంచెం లేట్ అయిన ఈరోజు చేసుకుందాము స్నానం చేసి అనేసి ఈరోజే మొత్తం అన్నీ చేసుకున్నాం అనమాట. కొంచెం లేట్ అయ్యింది. ఇంకా తర్వాత వచ్చి వాడికి పాలు వెళ్ళి చెప్పి పసుపు నీట్గా రాసేసి డెకరేషన్ అయితే చేయమని చెప్పాను అనమాట. ఇంకా పాపం బాగానే చేశాడు. అప్పుడప్పుడు అలా పనులు చెప్తూ ఉండాలండి. ఇంకా తర్వాత వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఈ రోజుల్లో అయితే ఇంట్లో ఉన్నది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఖచ్చితంగా ఇంట్లో పని చేసుకొని అనేది నేర్పించాలి. ఎందుకంటే అమ్మాయిలు ఖాళీగా ఉండట్లేదు, అలా అని అబ్బాయిలు పని చేయాలని నేను చెప్పను. ఇద్దరు కలిపి చేసుకోవాల్సిందే కంపల్సరీను. ఇంకా నేనైతే వినాయకుడిని రెడీ చేసుకున్నాను అనమాట. వినాయకుడిని కోణం ఉండేలా చేసుకోకూడదంటండి, ఇట్లా రౌండ్గా ఉండేలాగా చేసుకోవాలి. ఇంకా మట్టి వినాయకుడిని అయితే మా అత్తయ్య గారు పెట్టలేదన్నమాట. ఎప్పుడును సరదాగా స్కూల్లో పెద్దోడిని రెడీ చేయమన్నప్పుడు అయితే ఇంకా ఆ వినాయకుడిని పక్కన పెట్టి అయితే పూజ చేసాము. ఆవిడైతే కనుక ఎప్పుడు ఇలా కలసం పెట్టుకొని పసుపు వినాయకుడిని చేసుకొని పూజ చేశారంట. ఇంకా తర్వాత మేము కూడా అలాగే చేసుకున్నాం అనమాట. ఇంకా వినాయకుడిని చేసుకున్న తప్పేం లేదు, కానీ ఇంకా దానికి ప్రత్యేకించి అదైతే అవసరం లేదు అన్నట్టు మేము ఇలా పసుపు వినాయకుడి పూజ చేసాము. ఇంకా చిన్నగా ప్లేట్లో డెకరేషన్ చేసి పెట్టానన్నమాట చిన్న వినాయకుడిని. ఇంకెందుకంటే మా పిల్లలు పూజ మమ్మల్ని చేసుకోనివ్వరు. వాళ్ళని కనుక చెయ్యమన్నాము అంటే వాళ్ళకి కూడా కంపల్సరీ వినాయక చవితి అనేది ఇంట్లో ఉన్న పిల్లలతో చేయించాలి మనము. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అందరికీ తెలిసిన విషయమే. మనకి ఏది కావాలన్నా ఫస్ట్ మనం తలుచుకోవాల్సింది వినాయకుడినే. అలాంటి వినాయక చవితిని పిల్లలకి కంపల్సరీ అలవాటు చేయాల్సిందే. మా ఇంట్లో కూడా చిన్నప్పుడు నాకైతే అలవాటు చేశారు మా అమ్మ డాడీను. ఇంకా వినాయక చవితికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా పూజలు అనేవి తక్కువే చేసేవాళ్ళు. వినాయక చవితి మాత్రం కంపల్సరీ చేసేవాళ్ళు అనమాట. ఇలా చిన్న వినాయకుడిని ఎదురుపెట్టి వాళ్ళని అయితే పూజ చేయమన్నాను అనమాట. ఎందుకంటే ఇదంతా మొత్తం చిరాకు చేసి పడేస్తారు మా వాడు.
మేము ఏది వేస్తే వాడు కూడా అదే వేయాలి. ఇంకా అలా కాదని చెప్పి వాడికైతే అందుబాటులో ఉండేలాగా వినాయకుడిని అయితే పెట్టానమాట. పూజ చక్కగా చేసుకున్నాడు, ఇద్దరు కలిసి చేసుకున్నారు. తర్వాత ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట వినాయకుడి పూజ. ఇంకా అక్కడైతే 9 రోజులు పూజ అనేది కంటిన్యూ చేస్తారు. ఇంక ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళే కూర్చున్నారనమాట. ఇక్కడ ఫస్ట్ డే పూజ వాళ్ళే చేశారు. మేము కూడా ఏదో ఒక డే చెయ్యాలి 9 డేస్లో, చూడాలి ఏ రోజు చేస్తామో తెలియదు. ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మేము వచ్చే టైంకే, ఎందుకంటే ఇంటి దగ్గరే చాలా లేట్ అయింది. ఇంకా తర్వాత ఇలా ఊరేగింపు అనేది జరిగిందనమాట. మాకు ఈరోజే ఫస్ట్ డేనే జరిగిపోతుంది ఊరేగింపు అనేది. ఇలా మొత్తం సాయంత్రం ఎప్పటికో నైట్ 10 ఆ టైంకి అయితే ఇది కంప్లీట్ అవుతుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచే కాబట్టి మధ్యాహ్నం 1:30 ఆ టైంకి స్టార్ట్ అయినట్టున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు.